హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే మేమైతే హుడా కాలనీలో డోర్లు బీచ్ వచ్చామండి. మొన్న ఆల్రెడీ మనం డోర్లు బీచాం, కొన్ని డోర్లు ఇవ్వండి. ఇదేమో అవుట్ సైడ్ డోర్ మనం ఆల్రెడీ బిగించినవి. ఇదో డోరు, ఈ సింగిల్ డోర్ కూడా బిగించాం, అదో డబుల్ డోర్ బిగించాం. అలాగే ఇదో సింగిల్ డోర్ బిగించాం అనమాట. మనం 4 గుమ్మాలకి అయితే మనం బిగించాం. ఇప్పుడు ఏంటంటే మన వరకు ఈ పీవీసీ డోర్ అండి. ఇది అయితే మన అవుట్ సైడ్ బాత్రూమ్కి బిగించాలి. ఇది వచ్చేసరికి లోపల బాత్రూమ్కి అయితే బిగించాలన్నమాట. ఇది వచ్చేసరికి ఇవి ఉంటాయి, ఇక్కడ ఈ బాత్రూమ్కి అయితే బిగించాలి మనం. అలాగే అవుట్ సైడ్ కూడా మనం ఇంకా నేను మా తమ్ముడు అయితే వచ్చామండి, ఇద్దరం. ఇది ఒకటి అయితే మనకి బిగించాలి. ఇది వచ్చేసరికి వెడల్పు ఎక్కువ ఉంది. మనం ఏం చేసామంటే ఇటు పక్క తయారు కూడా పీవీసీ డోర్ అంత తయారు లేదు, 37 అంగుళాలు వచ్చింది. ఈ సైడ్ అయితే మనం డబ్ల్యూపీవీసీ కమ్మి అయితే కడుతున్నాము, ఒక 4 అంగుళాలు కమ్మి కట్టి అప్పుడు డోర్ అనేది మనం ఫ్రేమ్ బిగించేస్తాం దీనికి. ఇదొకటి పైన ఒకటి అయితే సింగిల్ డోర్ అయితే బిగించాలి. అది కూడా ఈరోజు వర్క్ అయితే ఇదండి. మనం వర్క్ పైప్లోనే సింగిల్ రూమ్ ఒకటి వేసారనమాట. పైన అయితే మొత్తం స్లాబ్ వేసారు ఫస్ట్లో మొత్తం, కానీ మొత్తం కట్టలేదు. ప్రస్తుతానికి టెంపరీ ఇది గెస్ట్ రూమ్ లాగా ఈ రూమ్ అయితే కట్టారనమాట. ఇప్పుడు దీనికైతే మనం ఈ డోర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ డోర్ అయితే తయారైంది. ఇప్పుడు ఈ డోర్ బిగించాలి మనం. అలాగే బాత్రూమ్ డోర్ కూడా ఇదో డోర్ అండి. ఈ డోర్ అయితే ఇక్కడ బిగించాలి. ఈ డోర్ వచ్చేసరికి దీనికైతే లాక్ కూడా ఉంది, లాక్ కూడా కట్టాలి మనం. లాక్ కట్టి బిగించాలన్నమాట. ఇదండి ఈరోజు అయితే వర్క్ మనకి ఇక్కడ కూడా కాలనీలో. అలాగే ఆ బెడ్రూమ్ గుమ్మానికి బీడింగ్ అయితే కట్టాలి. ఆ బీడింగ్ కూడా తెచ్చాము. ఆ బీడింగ్ కట్టేసి ఇంక మనం ఇవాళ కొద్దిగా 8ంటికి వచ్చాం అనమాట వర్క్కి. మనం ఇక త్వరగా చేసేద్దాం అని చెప్పేసి. ఇదండి ఈరోజు వర్క్ మనది. ఇదైతే మనం డోర్ అయితే బిగిస్తామండి, సింగిల్ డోర్ వచ్చేసరికి రెడీమేడ్ డోర్ అనమాట, సన్గ్లాస్. ఇది వచ్చేసరికి గ్రానైట్ గుమ్మం అనమాట. మనం దీనికి లాక్ కూడా కట్టామండి. లాక్ కట్టి హోల్ కూడా మనం పోర్క్ బిట్ ఉంటుంది, పోర్క్ బిట్తో మనం హోల్ అయితే వేసాం అనమాట. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి లాక్ కూడా తాళంతో పని లేకుండా ఇది సిస్టమ్ అయితే తీసుకున్నాం. ఇంక ఇలా తిప్పుకుంటే లాక్ పడిపోద్ది మనకి. అలాగే మనకి పైన ఒక టవర్ బోల్ట్ అయితే వేసాను అనమాట. ఇది అయిపోయింది. తర్వాత దీంట్లో ఒక బాత్రూమ్ డోరు, ఇది కూడా వేసాము. ఇది వచ్చేసరికి టేక్ వుడ్ వాడాము ఇది. ఇంకా అలాగే కింద బెడ్రూమ్లో అయితే మనం ఒక డోర్ అయితే బిగించాం. ఇది బ్రౌన్ కలర్ అండి. ఇది ఇంకా డోర్ అయితే బిగించాం అనమాట. ఇంకా ఇద్దరమే వచ్చాం, ముగ్గురు అనుకున్నాము. ఇద్దరి మీద చేస్తాం అనమాట. ఇదైతే మొన్న ఆల్రెడీ బిగించాం ఇవి. అలాగే మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ డోర్ బిగించాం అనమాట మనం. ఇవ్వండి మా కుర్రోడు సీను మేస్త్రి, ఎలక్ట్రికల్ వర్క్ బాగా చేస్తాడు మనోడు. ఏమన్నా కరెంట్ పని ఏమైనా ఉంటే చెప్పండి, నేను నెంబర్ ఇస్తాను. ఇదిగోండి ఇదో డోరు. ఇదైతే ఏం చేసామంటే మనకి ఇక్కడ డబ్ల్యూపీవీసీ కమ్మి అయితే ఒకటి తెప్పించాను అనమాట. ఇది ఎందుకంటే ఇంత లెంత్ మనకి పీవీసీ డోర్ రాదు. మినిమం మనకి వచ్చేది 35-36 వస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసరికి 37 దాకా ఉంది. రాదంటే ఇంక నేనేం చేశానంటే ఇదే కలర్లో డబ్ల్యూపీవీసీ కమ్మి వాడాం. చెక్క వాడితే మళ్ళీ ఫ్యూచర్లో తడిసిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇదైతే ఇదో డోర్ అయితే మనం బిగిస్తాం. ఇది కూడా చాలా డోర్ కూడా హెవీ డోర్ అనమాట, బాగుంది, చాలా బాగుంది. ఇంక ఇల్లు ఏంటంటే బాత్రూంలో ఇంక ఈ కమోడ్స్, ట్యాప్లు ఇవన్నీ బిగించుకోవాలి. మనమైతే వర్క్ అయితే మనం వర్క్ చేస్తాము. మాది కూడా అయితే ఇప్పుడే అయిపోయిందండి వర్క్ మనది. ఇంకా మేము కూడా సామాన్లు సదిరేసుకొని ఇంకా మేము కూడా బయలుదేరుతాం. ఇదైతే సామాన్లు కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాం.
ఇక సోమవారం మేము పనికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మనం సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇది వస్తే కండ్రికాకి రాజనగర్ రోడ్డు దాటిన తర్వాత మనకి ఉడా కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో అనమాట. ఇకైతే మన వర్క్ అయితే అయిపోయిందండి, మేము కూడా బయలుదేరిపోయాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.